Hello all, welcome back to our channel. So students, as you have seen the thumbnail, చాలా మందికి చాలా డౌట్ ఉంది ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద. సో ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో చాలామంది స్టూడెంట్స్ కంగారు పడుతున్నారు దట్ మీ రిజల్ట్స్లో క్రెడిట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ మార్క్స్ వచ్చినాయాక బట్ ఐ హ్యావ్ గెటింగ్ ఎఫ్ గ్రేడ్ ఇన్ ద సబ్జెక్ట్స్. ఓకే, సో వాట్ ఈస్ ద రీజన్, ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందా అని చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేటివి మీకు గ్రేడ్ పాయింట్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు మీరు 80 మార్క్స్కి ఎగ్జామినేషన్ రాస్తారు పేపర్, 20 మార్క్స్ మీరు కాలేజ్ తరపు నుంచి వస్తాయి, టోటల్ 100 మార్క్స్ కదా. సో మీ కాలేజ్ మార్క్స్తో కలిపి మీకు 85% కన్నా ఎక్కువ వస్తే మీకు ఓ గ్రేడ్ అని అర్థం. ఓకే, సో ఓ గ్రేడ్ ఈజ్ నథింగ్ బట్ 10 పాయింట్స్. గ్రేడ్ పాయింట్ ఎంత ఉంది అక్కడ 10 ఉంది. ఓకే, 70 to 85% వస్తే మీకు ఏ గ్రేడ్ అంటే 9. అట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద రిజల్ట్ చూడండి. ఇక్కడ అడ్వాన్స్ అకౌంటింగ్లో క్రెడిట్ అనేది 5 ఉంది అండ్ బిజినెస్ స్టాటిస్టిక్స్లో కూడా 5 ఉంది. బట్ గ్రేడ్ అనేది చూసుకుంటే మాత్రం ఎఫ్ అని వచ్చింది. సో చాలామంది ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు పాస్ అయినా కూడా అక్కడ ఫెయిల్ అని చూపిస్తున్నదేమో అని అనుకుంటున్నారు. అది కాదు, ఈ క్రెడిట్స్ అనేటివి ఆ సబ్జెక్ట్ యొక్క పర్టికులర్ నంబర్స్ మాత్రమే. మీరు గమనించినట్టయితే మీ ఫ్రెండ్స్ రిజల్ట్స్లో కూడా ఇట్లాంటి కదా ఉంటుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 వచ్చినంత మాత్రాన ఫెయిల్ అవ్వద్దు, 5 వస్తే ఓ రావాలి అని అట్లాంటిది ఏమీ ఉండదు. క్రెడిట్స్కి గ్రేడ్ పాయింట్స్కి సంబంధం లేదు. క్రెడిట్స్ ఈజ్ ద థింగ్ విచ్ ఈజ్ గివెన్ టు దిస్ సబ్జెక్ట్. ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి ఒక కోడ్ లాంటిది అనుకోండి. ఓకే, మరి అట్లా అనుకుంటే సాంస్క్రిత్కి ఓ గ్రేడ్ అనేది వచ్చింది బట్ క్రెడిట్స్ చూసుకుంటే 3 ఉంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక లిమిట్ ఉంటుంది కదా, దట్ ఈస్ ద థింగ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ యువర్ రిజల్ట్స్. ఓకే, క్రెడిట్స్కి మీ గ్రేడ్కి సంబంధం లేదు మా. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు గివ్ యూ అ క్లారిటీ. సో బికాస్ చాలామంది ఇది కన్ఫ్యూజన్లో ఉండి వాళ్ళు పాస్ అయినా అనుకుంటున్నారు బట్ ఇట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్ అనమాట. సో దిస్ ఈస్ ద గ్రేడింగ్ పాయింట్స్. సో మన ఛానల్లో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఐ హ్యావ్ అప్లోడెడ్ ద గ్రేడింగ్ పాయింట్స్ అనమాట. ఎట్లా గ్రేడ్ చేస్తారో, అసలు డిగ్రీ ఎలా ఉంటుంది, ఏ ప్లేస్ ఎట్లా ఉంటుంది, ఓ అంటే ఏంటి, ఇట్లా డిఫరెంట్ క్లారిటీ కోసం వీడియోస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసినాను ఈరోజే. జస్ట్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఒక్కసారి అది మీరు చూస్తే ఇట్స్ ఇంపార్టెంట్ టు యూ బికాజ్ మీకు తెలియాలి ఓయూలో ఎలా కలెక్ట్ చేస్తారు, మీకు గ్రేడింగ్ పాయింట్స్ ఎలా అలాట్ చేస్తారు, అసలు ఎలా ఉంటుంది, దట్ ఇంటర్నల్ స్ట్రాటజీస్ అన్నీ మీకు తెలిస్తేనే కదా ఫ్యూచర్లో మీరు కొన్ని స్ట్రాటజీస్ మెయింటైన్ చేసి ఎగ్జామినేషన్లో గుడ్ మార్క్స్ అనేది సెక్యూర్ చేసుకోవచ్చు. సో మీ మంచి గురించి ఆ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఎవర్ ద నోటిఫికేషన్ అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంటాయి. సో వీడియోస్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, అండ్ ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. హోప్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. బాధపడకండి, రీవాల్యుయేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంది మీకు. రీవాల్యుయేషన్ పెట్టుకుంటే డెఫినెట్గా 99.9% ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మా.